విష్ణువు మోహిని అవతారం ఎత్తి అమృతాన్ని దేవతలకు వంచి రాక్షసులకు ఒట్టి చేయి చూయించిండు. ఇది మనందరికీ తెలిసిన ముచ్చటే. ఇది మన హిందువుల విశ్వాసం. ఇట్లాంటి ముచ్చటే ఇప్పుడు అమృత్ రైల్వే స్టేషన్ల విషయంలో కూడా జరుగుతుంది. అప్పట్లో విష్ణు వేసిన రోల్ ని ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ వేస్తుంది. బట్ ఇక్కడ దేవతలు రాక్షసులు అంటూ ఎవరు లేరు. ఇక్కడ ఉన్నది ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశం. అగో అదేంది, విష్ణువు ఏంది, ఈ ఉత్తర భారతదేశం ఏంది, దక్షిణ భారతదేశం ఏంది, రాక్షసులు ఏంది, దయ్యాలేంది, దేవతలేంది, సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసింది, ఈ కథ ఏంది తెలుసుకోబోయే ముందు మన ఫోర్త్ ఎస్టేట్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన సెంట్రల్ గవర్నమెంట్ అమృత్ రైల్వే స్టేషన్లు అనే ఒక కాన్సెప్ట్ ని తీసుకొచ్చింది. దీనిలో భాగంగా దేశం మొత్తం మీద 103 రైల్వే స్టేషన్లను సెలెక్ట్ చేసుకొని వాటిని అద్భుతంగా తీర్చిదిద్దుతామని చెప్పింది. అంటే అచ్చం మన హైదరాబాద్లో ఉన్న చర్లపల్లి రైల్వే స్టేషన్ ఉంది కదా, అట్లా తీర్చిదిద్దుతారనమాట. మళ్ళీ నన్ను ఈ క్వశ్చన్ అడిగారు, ఒక్క వర్షానికి ఈ రైల్వే స్టేషన్లన్నీ కూడా రేగులన్నీ కొట్టుకపోతాయని. ఆ విషయం అయితే నాకు తెలియదు. ముందైతే స్టోరీలోకి పోదాం. సరే, ఇదంతా మంచిదే కదా, దేశవ్యాప్తంగా 103 రైల్వే స్టేషన్లని అద్భుతంగా డెవలప్మెంట్ చేసుడు మంచిదే కదా, మరి మనం ఎట్లా రాక్షసులైన అంటారా? అయితే ఈ మొత్తం 103 రైల్వే స్టేషన్లల్లో మొత్తం 82 రైల్వే స్టేషన్లు ఉత్తర భారతదేశంలోనే ఉన్నాయి. దక్షిణ భారతదేశంలో ఉన్న తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, పుదుచ్చేరి వీటన్నిటికి కలిపిచ్చింది మొత్తం 21 రైల్వే స్టేషన్లే. ఇంట్లో తమిళనాడులో 9, ఏపీలో 1, తెలంగాణలో 3, కర్ణాటకలో 5, పాండిచేరిలో 1, కేరళలో 1, మొత్తం 21 రైల్వే స్టేషన్లు. అదే ఉత్తర భారతదేశానికి వెళ్తే 82 అమృత్ రైల్వే స్టేషన్లు శాంక్షన్ చేసిర్రు. ఇంట్లో ఒక 19 రైల్వే స్టేషన్లు ఉత్తరప్రదేశ్లోనే ఉన్నాయి, 18 రైల్వే స్టేషన్లు గుజరాత్లో ఉన్నాయి, 15 రైల్వే స్టేషన్లు మహారాష్ట్రలో పెడుతుర్రు. సో ఇదన్నమాట ముచ్చట. 103 రైల్వే స్టేషన్లల్లో 3 రాష్ట్రాలలోనే ఆల్మోస్ట్ 60 రైల్వే స్టేషన్ల వరకు ఉన్నాయి. సో మిగతా భారతదేశానికి మొత్తానికి కలిపి వీళ్ళు ఇచ్చింది 50 వరకు. సో ఇప్పుడు అర్థమైందా ఈ అమృతం పంచడంలో విష్ణువు పాత్ర, ఈ అమృత్ రైల్వే స్టేషన్లు పంచడంలో కేంద్ర ప్రభుత్వ పాత్ర? మరి మీకేమనిపిస్తుంది? ఈ విషయం మీద మీ అభిప్రాయం ఏందో తెలియజేయడానికి కింద కామెంట్ చేయండి.